దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఈ మాట రాస్తూ తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అంటే 2000 సంవత్సరాల క్రితము రాయబడిన ఈ మాట అది ఇప్పుడులాగానే ఉంది. ఆయన ఏం చెప్తుండంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, వారు శిష్యులను పట్టుకెళ్తారని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దేవునికిని అంటున్నాడు. ఫస్ట్ దేవునికిని మొదటిది. రెండవది, ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఎంత బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడో చూడండి. అపొస్తలుడైన పౌలు దేవునికిని ఆయన కృప వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను అన్నాడు. రెండవది. మూడవది, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడని రాస్తున్నాడు. నిజమే. నీవు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని ఈ లేఖన భాగాన్ని నీ ముందు తీసుకొస్తున్నాడు. ఏమని అంటే, దేవా, నేనిప్పుడు నీకు నీ కృపా వాక్యానికి అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే ఒకవేళ నీవు అప్పగించుకోకపోతే క్రూరమైన తోడేలు ఉన్నాయి. ఆ క్రూరమైన తోడేలు ఏం చేస్తాయంటే నిన్ను పట్టుకుంటాయి, నీకు క్షేమము అభివృద్ధి కలగకుండా చేస్తాయి. మరి ఈనాడు చూడండి, అనేకమైన తోడేళ్ళు గుంటనక్కలు ఉన్నాయి. కాబట్టి ఈనాడు చాలామంది దేవుని నమ్ముకున్నారు కానీ ఆత్మీయంగా ఎదగట్లేదు. ఆత్మీయంగా ఎదగట్లేదు కాబట్టి ఆత్మ విలువ ఏంటో ఈనాడు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. శరీరం కొరకే ప్రయాసపడుతున్నారు కానీ ఆత్మ కోసము ప్రయాసపడట్లేదు. అంగామాలు ఆర్భాటలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆత్మ సంబంధంగా తరిగిపోతూ ఉంది. అందుకే ప్రజలు ఈనాడు లోకం వైపు, లోక ఆశయాల వైపు చూస్తున్నారు. మరి ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన ద్వారా రక్షించబడిన ఈ సంఘం విషయంలో, ఈ యొక్క ఎఫెసీ సంఘం విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. మరి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మరి నీవు మీ పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నావో ఈ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చెప్తున్న మాట, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యం. ఏ వాక్యం ఇది? వాక్యము అంటే కృప వాక్యము. కృప అంటే ఏంటంటే గ్రేస్. మనను క్షమిస్తుంది, ఓర్చుకుంటుంది, సహిస్తుంది. వాక్యమే నీ జీవితంలో మేలు చేస్తూ ఉంది. అప్పగిస్తున్నాడు, పౌలు అప్పగిస్తున్నాడు. మరి నీవు దేవునికి అప్పగించబడుతున్నావా? నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? నీ పిల్లలను దేవునికి అప్పగిస్తున్నావా? అప్పగించబోతే జాగ్రత్త, దుష్టుడు ఉన్నాడు లోకంలో, వాడు పట్టుకుంటాడు. అందుకే అనేక మంది యవనస్తులు, యవనరాళ్ళు ఏమవుతారంటే డ్రగ్స్కు, మద్యానికి, ధూమపానానికి, తర్వాత సినిమాలకు, అల్లరి ఆటపాటలకు ఈనాడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. సెల్ ఫోన్తో కాలక్షేపం చేయడం, యూట్యూబ్లో వ్యర్థమైనవి చూడడము ఈనాడు రకరకాలుగా అయిపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ మీరు ఒక తల్లిగా, తండ్రిగా చేయవలసిన బాధ్యత ఏంటంటే, అయ్యా, నాకు నువ్వు కుమారునిచ్చావు, కుమార్తెనిచ్చావు, నీకు వందనాలు. ఈ ఇచ్చిన బిడ్డలను
ఈ వాగ్దాన ప్రకారంగా నీకు అప్పగిస్తున్నాం. వారిని దుష్టుడు ముట్టకుండా సహాయం చేయండి. దుష్టుని క్రియలు వారి యందు పనిచేయకుండా సహాయం చేయండి. నీకు నీ కృప వాక్యానికి అప్పగిస్తున్నాను. వారికి మీరు క్షేమము అభివృద్ధి కలగచేయమని మీరు కోరుకోవాలని మీతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎంత అద్భుతం చూడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును అంటున్నాడు. చూసారా, దేవుడు ఏం చేస్తున్నాడు? క్షేమము అభివృద్ధి అంటే కరువు రాకుండా నీ జీవితంలో అభివృద్ధిని తీసుకొస్తాడు. కరువు రాకుండా ఏం చేస్తాడు? అభివృద్ధిని తీసుకొస్తాడు. హెజ్కేలు గ్రంథము మనం చూస్తూ ఉంటే 36:29 కూడా అక్కడ కూడా అదే మాట్లాడతాడు. ఏంటంటే, కరువును మీకు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపించి అభివృద్ధి పరిచేదను అంటాడు. చూసారా, కరువు అనేది రాకుండా చూస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, కృపావాక్యానికి అప్పగించుకోవాలి. భార్యగా, భర్తగా, పిల్లలుగా, కుటుంబంతా, సేవకుడిగా, సంఘము అందరూ దేవునికి అప్పగించుకుంటే నీ జీవితంలో భౌతికమైన కరువు ఉండదు, ఆత్మ సంబంధమైన కరువు ఉండదు. భౌతికంగా సమృద్ధి ఉంటుంది, ఆత్మ సంబంధం కూడా దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నీ జీవితంలో మేలు చేస్తుంది. ఎవరంటే ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. ఆయనకు అప్పగించుకుంటున్నావా? నీ పాపాన్ని అప్పగిస్తున్నావా? నీ బాధలు, కష్టాలు అప్పగిస్తున్నావా? అప్పగిస్తే యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో క్షేమము, అభివృద్ధిని ఇవి రెండు కలగజేసేది ఎవరంటే ఆయననే, యేసుక్రీస్తు ప్రభువే. గుర్తుంచుకోండి, ఆయన నీ జీవితంలో క్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఇప్పుడు దేవునికిని ఆయన కృప వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నానని అపోస్తలుడైన పౌలు అయా మాట్లాడుచున్నట్టుగా అయ్యా మేము విన్నాం. మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు. ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలగజేయుటకు శక్తిమంతుడు అని ప్రభువా మీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. తండ్రి, నిజమే నాయన, నీవు క్షేమాన్ని, అభివృద్ధి కలగజేసే శక్తిమంతుడైన దేవుడవు. అందుకే మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందుల వారికి విడుదల కలిగించండి, కుటుంబాల్లో సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించండి, సంఘాలలో గొప్ప ఉద్యోగము రగులును గాకని అడుగుచున్నాం. అయా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు, ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.